అలికిడికి నెలపల వందనము మనసు కరిగించి తలుపు తీరా ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి గమకాలు గారాబు పవనాల సూపర్ పద్మావతి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. ఒక్క నార్మల్ డ్రెస్ని ఇలా కూడా డిజైన్ చేయొచ్చని కొత్తగా చెప్పావు. నీలో ఎండి అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎవరితను? ఆయన నా పిఏ మేడం. పియ్యేనా? నీ దగ్గర ఇతను పియ్యేనా? ఇతనిలో ఏం టాలెంట్ ఉందని పియ్యేగా పెట్టుకున్నావు? అయ్యో లేకపోవడం ఏంటి మేడం, భలే వారే. ఏమండి మీ టాలెంట్ ఏంటో చూపించండి. చూపిస్తానే మేడం. లేడీ డ్రెస్సులకి తను డిజైన్ చేస్తే నేను జెంట్స్ డ్రెస్సులు డిజైన్ చేశాను వెరైటీగా. ఏంటది? చూపిస్తాగా. నా వైపు చూపిస్తున్నట్టే కొంపదీసి నా బ్యాగ్ చూపించి డిజైన్ అంతా నెట్టాడు. అమ్మో ఒరే వద్దురా, దండం పెడతానరా. చిరిగిపోయిన ప్యాంటుతోనే రావాలరా. నేను వాడుకోబోయేది అదేగా. అదే నేను చూపించబోయే డిజైను. నీ సంగతి చెప్తాగా. అమ్మో ఇటు పోతాను నెట్టాడు. నా వెనకంతా చిరిగిపోయింది, నీకు దండం పెడతాను. చిరిగిపోయిన ప్యాంటే ఇప్పుడు నేను వాడుకోబోయేది. చిరిగిన ప్యాంట్ కూడా వాడుకుంటావా? ఎలాగా? ఇలా చూడండి మేడం, చూడండి, బాగా చూడండి. జెంటిల్ మ్యాను, సూపర్ మ్యాన్ అని చెప్పాను కదా, ఇతను హోల్ మ్యాను. ప్యాంటుకున్న బొక్కలు చూసారా? అందుకే ఈయన హోల్ మ్యాన్ అయ్యారు. సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, రాక్ మ్యాన్ ని కూడా చూసాం. ఫస్ట్ టైం హోల్ మ్యాన్ ని చూస్తున్నామయ్యా. అవును మేడం, వరల్డ్ ఫేమస్ అయిపోతుంది చూడండి. అంతేనంటావా? సరే ఇదొక డిజైన్ చూద్దాం. పద్మావతి, 2 days ఇక్కడే ఉంటాను. మిగిలిన డిజైన్స్ కూడా చూపిస్తే రిపోర్ట్ ఇస్తాను. ఓకే మేడం. సరే బాయ్. ఓకే మేడం. బుర్ర సీట్లో ఫివికల్ పోసి నా ప్యాంట్ బొక్కలు పడేలా చేసి చివరికి నన్ను హోల్ మెంట్ చేసినావు కదరా. ఎస్ మై డియర్ హోల్ మ్యాన్. ఆయన కూర్చుని కుర్చీలో ఫెవికల్ పోసింది నువ్వేనా? ఎస్ నేనే. చూసావా ఎంత పేరు వచ్చిందో? పేరు వచ్చింది నీకు కాదురా, నాకు. తల సిగ్గుతో దాచుకురాపోతాను. చదవజనం మెద్దజనం ఇచ్చి నా బొమ్మలో బతుకు. ఏంటి బాబు నువ్వు? నిజంగా నువ్వు ఇంతలా చేస్తావు అనుకోలేదు. ఏంటి ఏమంటున్నావు నువ్వు? పక్క వాళ్ళ పరువు తీసి మానాన్ని పనంగా పెట్టి పైకి రావడం కాదు, కష్టపడి పైకి రావాలి. ఏయ్, ఇది కూడా కష్టపడితేనే వచ్చింది, తెలివి లేకుండా రాలేదు. చూసింది చాలు, వెళ్ళి పని చూసుకో. అస్సలు మారు నువ్వు. ఏంటి చూస్తున్నారు? తాలియా.
ఇదేమిటిది గుడ్లో గొప్ప కళ్ళేసుకొని అలా చూస్తుంది? ఛా, ఈ ఫేస్ మాస్క్లు వచ్చాక రియాక్షన్ అర్థం కావడం లేదు. దామిని, కరోనా టైంలో కూడా ఈ కక్కురు తింటే కనీసం ఇప్పుడైనా సిగరెట్లు మానేచ్చు కదా. ఓసే మాయా, ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే దాని వాల్యూ ఒక్క పఫ్ కొట్టానంటే చాలు, దానికొచ్చే కిక్ మాటల్లో చెప్పలేను. నీ మాటలు తర్వాత వింటానులే కానీ అక్కడ శ్రీనివాస్ పద్మావతి కలిసొచ్చారు. అవునా? పద. చాలే, నాకొచ్చిన కోపానికి వాడి షర్టే కాదు ప్యాంటు కూడా పీకించేవాడిని. బాగోదులే అని షర్ట్ ఒకటే పీకించాను. అయినా ఒక షర్టు చిరిగిపోతే ఇంకో షర్టు కొనుక్కోలేడా? ఓతగా ఫీల్ అయిపోతున్నావు. నేను ఫీల్ అయ్యేది ఆయన షర్ట్ చింపించావని కాదు. పాపం నలుగురిలో ఆయన నవ్వుల పాలయ్యారు. అన్నింటికీ మించి నీ ఉద్యోగం పోడుంటే ఇద్దరం కూర్చొని ఏడవలసి వచ్చేది. మాకు తెలుసులే, పోయింటో దరిద్రం పోయేది. ఏంటమ్మా, ఏమైంది? ఇక్కడే కూర్చొని గొడవ పడుతున్నారు? గొడవ లేదత్తయ్య గారు. లేదు లేదమ్మా, వీడేదో అండం నువ్వు తల ఉంచుకోవడం నేను చూశాను. ఏమంటున్నాడు ఈ వెధవా? ఏం అనలేదు మావయ్య గారు. ఎందుకే పద్మావతి మొహమాట పడతావు? చెప్పేయి. చెప్పమన్నాడు కదమ్మా, చెప్పు. తను సిగ్గుపడుతున్నట్టుంది నాన్నగారు. సిగ్గా? నేను సిగ్గుపడ్డావేంటి? ఏంటో నువ్వైనా చెప్పరా? ఏమీ లేదమ్మా, ముందుగా ఆడపిల్ల కావాలా మగపిల్లవాడు కావాలా అని అడిగాను. నాకు అచ్చం నీలాంటి మగబిడ్డే కావాలని అడిగింది. నేనేమో లేదు, నాకు అచ్చం నీలాంటి ఆడపిల్లే కావాలని అన్నాను. దాంతో ఇద్దరి మధ్య చిన్న గొడవ, అంతే. అంతేనా? మీరింకా దేని గురించి గొడవ పడుతున్నారు? కంగారు పడి చచ్చానరా. పోనీలేమ్మా, ఈ ఇంట్లో పిల్లలు లేకపోయినా మీ మాటలు వింటుంటే పుట్టినంత ఆనందంగా ఉంది. సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ తిందురు గాని. ఏం చేసావమ్మా? నీకిష్టమని పులిహోర చేశానురా. అబ్బబ్బబ్బా, పులిహోర తిని తిని బోరు కొట్టేసిందమ్మా. ఈరోజు వేడివేడిగా జీడిపప్పు ఉప్మా తినాలనుకుంటున్నాను. పద్మావతి, చేస్తావా? చేస్తాను బావా. రే, అమ్మాయి కూడా నీతో పాటు ఆఫీస్లో కష్టపడొచ్చింది కదా, ఇప్పుడు రాగానే తనని వంట చేయమని చెప్పడం కరెక్ట్ కాదురా. నేను వెళ్ళి చేస్తాను కదా. అయ్యో, మీరెందుకు అత్తయ్య, నేను చేస్తానులేండి. థ్యాంక్ యూ పద్మావతి. చూసావా, నీ మొగుడు కాని మొగుడు గారికి ఆ పద్మావతి జీడిపప్పు ఉప్మా చేయబోతోంది. మరి నువ్వు ఇలాగే చూస్తూ ఉంటావా ఏంటి? ఎందుకు చూస్తూ ఉంటాను? పద్మావతి వండిన తర్వాత నేను ప్లేట్ తింటానుగా. నువ్వు తినడానికి కాదే ఇంటికొచ్చింది, ఆ పద్మావతి వండే ఆ జీడిపప్పు ఉప్మా తినకుండా చేయడానికి. అయితే ఇప్పుడేం చేయాలి? వెళ్ళి వాడి నోటిని సూది దారంతో కుట్టాయి. వెరీ గుడ్ ఐడియా. నువ్వు ఇంట్లో పునాది ఇంకా గట్టిగా వేయాలి. ఆ పద్మావతిని శ్రీనివాస్ని దగ్గర కాకుండా చూసుకోవాలి. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలంటే వెళ్ళి జీడిపప్పు ఉప్మా చేయాలి. చెయ్యడమే కాదు, ఆ జీడిపప్పు ఉప్మాని నువ్వే తినిపిస్తున్నావు. ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. సరే పద. ఒరే శ్రీనివాసులు, ఏమిటి నాన్నగారు? కాళ్ళు చేతులు కడుక్కున్నావురా? నేను ఆఫీస్లో కడుకొని వచ్చా నాన్నగారు. ఓహో, ఆఫీసులో మధ్యాహ్నం తిన్నావుగా? తిన్నా నాన్నగారు. అయితే ఎక్కడెందుకు తిన్నావు? అదేమిటి నాన్నగారు? మరి మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అవరా. అసలే ఇది కరోనా కాలం, ఎన్నిసార్లు శుభ్రపరుచుకుంటే అంత మంచిది. వెళ్ళు, రాండాడు. అత్తయ్య, మీరిద్దరు పైకి వెళ్ళండి, నేను టిఫిన్ తీసుకొస్తాను. అలాగేనమ్మా. మీరెక్కడికి? అదేమిటే, జీడిపప్పు ఉప్మా తిందామని. ఉప్మా చేయాలి, ఈలోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. ఒకసారి స్నానం చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాను, అలాంటిది రోజుకి 3 సార్లు చేయాలంటే. హలో, ఏంటి అలా మీదకొస్తున్నావు?
మాస్క్ ఏది? ఆ? దాని మొహమే ముడతలు పడినట్టు ఉంటుంది, మళ్ళీ దానికి మాస్క్ ఎందుకే? శ్రీనివాసు, ఏయ్! కరోనా కాలమే, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని తెలీదు. బావా నువ్వు ఆగు. ఏంటి నీ బాధ? నేను జీడిపప్పు ఉప్మా చేస్తాను. సరే చేసుకో. ఇప్పుడు ఎవరొద్దన్నారని? నేను చేస్తా అన్నది నా కోసం కాదు, మరి నా శ్రీనివాస్ కోసం. ఆయన కోసం చేయడానికి నేనున్నాను కదా. నీకన్నా ముందు నేనున్నాను కదా. నేనే స్వయంగా జీడిపప్పు ఉప్మా చేస్తాను. నా చేతులతోనే ప్రేమగా తినిపిస్తాను. ఏయ్, నీ ఉప్మా నాకొద్దు, మా పద్మావతి చెయ్యాలి. విన్నావు కదా, మా బావకి నేను చేసి పెట్టే ఉప్మా అంటేనే బాగా ఇష్టం. అదేం కుదరదు, నేనే చేస్తాను. అదేం కుదరదు, నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను అంటున్నాను కదా. నేను చేస్తాను హలో, అంటున్నా. ఎందుకు మీ ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? దీనికి సింపుల్ సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏంటో అది? టాస్ వేయడం. హెడ్ పడితే నువ్వు చెయ్యి, టైల్ పడితే మాయ చేస్తుంది. నాకు ఓకే. మాకు ఓకే. డన్. టైల్, మాయా నువ్వే గెలిచావు. ఎస్, నేనే గెలిచాను. సో జీడిపప్పు ఉప్మా నేనే చేస్తాను. సరే పో. హలో, చూసింది చాలు గాని రండి, వచ్చి ఫ్రెష్ అవ్వండి, చేసి పెడతాను. చూసావా, టాస్ లో నిన్ను గెలిపించి నిన్నెలా గెలిపించానో? ఏంటి, నువ్వు గెలిపించావా? ఎస్, నిజానికి అది హెడ్ పడింది, కానీ నేను నా చాకచక్యంతో దాన్ని టైల్ పడేలా చేశాను. నిజం, నీకు అనుగుణంగా వచ్చేలా చేశాను. నువ్వు నిజంగా సూపర్ దామిని. కాకపోతే నాదో చిన్న డౌట్. ఏంటది? నీ ప్లాన్ ప్రకారం నేను జీడిపప్పు ఉప్మా చేస్తాను. హా, చేస్తావు. అది తీసుకెళ్లి శ్రీనివాస్కి ఇస్తాను. హా, ఇస్తావు. మరి దానివల్ల నా మీద కోపం కలుగుతుంది, కానీ ప్రేమ ఎలా కలుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య దూరం ఎలా పెరుగుతుంది? ఇదే నీకు నాకు ఉన్న తేడా. నువ్వు జీడిపప్పు ఉప్మా తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టవు, మరి నీ చేతులతో నువ్వే స్వయంగా తినిపిస్తావు. నేను తినిపిస్తే మాత్రం తింటాడా ఏంటి? తినేలా చేస్తాం. అలా చేయడమే మన ప్లాన్. సరే, నువ్వు అనుకుంటున్నట్టుగానే తినిపిస్తాను. తినిపించినంత మాత్రాన తను నన్ను లవ్ చేస్తాడా? తను లవ్ చేయడమే కాదే పిచ్చిదానా. మరి నువ్వు గనక జీడిపప్పు ఉప్మా తినిపిస్తే అది చూసి ఆ పద్మావతి కడుపు మండుద్దా లేదా? మండుద్ది. హ్మ్. నా మొగుణ్ణి నా నుంచి దూరం చేస్తుంది ఈ మాయ అని ఏడుస్తుందా లేదా? ఏడుస్తుంది. అదే కదా మనకు కావాల్సింది. ఎస్ ఎస్, యూర్ కరెక్ట్. అంతేకాదు, నువ్వు ఉప్మా తినిపించే టైంలోనే అక్కడ ఇక్కడ శ్రీనివాస్ గారిని టచ్ చేస్తావు. ఎంతైనా మగాడు కాబట్టి నీ స్పర్శలకి మెలికలు తిరిగిపోతాడు. నాలాంటి అందెగత్త స్పర్శ తగిలితే ఇంకా మెలికలు తిరిగిపోతాడు కదా. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన చెవులు వాడి అంటారు. కట్టుకున్న పెళ్ళాం కన్నా పరాయి ఆడదానికే మొగ్గు చూపిస్తాడు. సో ఈ జీడిపప్పు ఉప్మా దెబ్బతో మీ ఇద్దరు దగ్గరవ్వబోతున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. పోపు మాడిపోతుంది, రవ్వేసుకో. అలాగే అలాగే. అమ్మ దొంగ దామిని, మా పద్దుని ఉప్మా చేయకుండా ఆపింది నువ్వా? అంటే ఈ చుంచు మొహం దాన్ని మా బావకి దగ్గర చేయడానికి ఇదంతా మీ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమా? నేనుండగా జరుగుతుంది. చెప్తా.
బావ కోసమేనా? అవును, శ్రీనివాస్ కోసం. ఎందుకు నీకు? ఒక్క నిమిషం. ఇంతకీ మీ ఇద్దరిలో ఆ జీడిపప్పు ఉప్మా మా బావకి ఎవరు పెడుతున్నారు? ఇంకెవరు పెడతారు? నేనే పెడతాను. ఏది, ఈ చేత్తోనేనా? కాదు, ఈ చేత్తో. ఓ, ఆ చెయ్యా. ఏం చేస్తున్నావు? మెంటల్, వదలు. వదలు. ఏం చేస్తున్నావు? వదలు. 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 కుక్క కురికినట్టు ఇలా కురికేవేంటి? ఏంటి దామిని, నువ్వు మాయకి ఇంకా చెప్పలేదా? ఏమని? మా బావకి కొంచెం తిక్కుందని తెలుసు కదా. తెలుసు. ఇందులో ఇంకో సీక్రెట్ కూడా ఉంది. ఏంటది? మా బావకి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం. అదో పెద్ద సీక్రెటా? అదందరికీ తెలుసు. కానీ దాని వెనకాలే ఉంది అసలైన సీక్రెట్. అది నీకు తెలియదు కదా. ఏంటది? ఇదిగో, ఆయన గనక జీడిపప్పు ఉప్మా తిన్నాడే అనుకో, వెంటనే పిచ్చెక్కిపోతుంది. దాంతో పిచ్చి కుక్కలా ఇప్పుడు ఇదిగో ఈ మాయని నేను కొరికాని, అచ్చు అలానే కొరికేస్తాడు. కొరుకుతాడా? కొట్టడం ఏంటి? ఇదే జీడిపప్పు ఉప్మా వెనకాలన్న అసలైన సీక్రెట్ మాయా. మా పద్దు ఏమన్నా పిచ్చిదనుకున్నారా? టాస్ మీకు అనుకూలంగా రాగానే సంతోషంగా వెళ్ళిపోవడానికి. దానికి తెలుసు ఉప్మా తిన్న తర్వాత శ్రీనివాస్ బావ కొరుకుతాడు అని. అందుకే అది హ్యాపీగా వెళ్ళిపోయింది. జీడిపప్పు ఉప్మా వెనకాల ఇంత పెద్ద కథ ఉందా? నేను నమ్మను. ఇదేదో సోది మాటలు చెప్తుంది. ఏ దామిని, సోది మాటలా? నేనా? సరేలే, మీరే వెళ్ళి తినిపించండి. ఆ తర్వాత బావతో మీరు కొరికించుకోండి. అయినా నాకెందుకులేమ్మా, మీ చావు మీరు చావండి. దామిని, నిజంగా కొరికితే వాడి పిచ్చి నాకు వస్తుందేమోనే. ఏ ఆపు. ఆ జీడిపప్పు ఉప్మా తిన్న ఎవరైనా కాళ్ళు చేతులు కొరుకుతారా? అంటే నువ్వనే ఆ జీడిపప్పు ఉప్మా గురించే. ఆ త్రిపుర ఆడే నాటకం ఇదంతా. నాటకమా? అయితే పర్లేదు, కానీ అదే నిజమైతే? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. దేవుడా, నువ్వే కాపాడాలి. బావా, ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? కరోనా వ్యాక్సిన్ కోసం రీసెర్చ్ చేస్తున్నాను. నువ్వు వ్యాక్సిన్ కనిపెట్టడానికి రీసెర్చ్ చేస్తున్నావా? నేను కనిపెట్టడానికి రీసెర్చ్ చేయట్లేదే, ఎవడన్నా కనిపెట్టాడేమో అని రీసెర్చ్ చేస్తున్నాను. నువ్వు చేసిన రీసెర్చ్ చాలు. ఇదిగో ఆఫీస్ వర్క్ చెయ్యి. ఆఫీస్ వర్కా? ఆఫీస్ గోడౌన్లో ఉన్న స్టాక్ అకౌంట్స్ అన్ని చూడు. హలో, ఇది ఆఫీస్ టైం కాదమ్మా. ఇప్పుడు మనం డ్యూటీ దిగిపోయాం, ఏ పని చెయ్యం. చాలండి సార్. ఇప్పుడు నేను మీ భార్య పద్మావతిగా చెప్పట్లేదు, మీ బాస్ పద్మావతిగా చెప్తున్నాను. చేస్తావా లేదా? చేయకపోతే? ఇదే విషయం రేపు సుందరం గారికి చెప్తాను. ఆయన చెప్తారు. చెయ్యకపోతే ఏంటో. వద్దులే, ఆ ఫైల్ ఇటు. ఇందా. ఇంట్లో కూడా ప్రశాంతంగా వీడియో గేమ్ ఆడుకోనేమరు. ఛీ, వెధవ జన్మ. నాతో ఇంట్లో కూడా పని చేయిస్తావే, చెప్తానే నీ సంగతి. అయ్యి పద్మావతి, ఇప్పుడు నువ్వు నా బాసు కాదే, నా పెళ్ళాం పద్మావతివి. మొగుడు మాట వింటావుగా? వింటాను బావా. సరే అయితే ఇక్కడికి రా. ఏంటి? నా చెయ్యి నొప్పిగా ఉంది, కొంచెం నా చేత్తో నువ్వు రాయించు. ఏంటేంటి? నీ చేయి నొప్పిగా ఉంటే నేను రాయించాలా? ఎస్. ఏ మొగుడికి ఆ మాత్రం కూడా హెల్ప్ చేయలేవా? ఏం అవసరం లేదు. ఆ ఫైల్స్ ఇవ్వు, అకౌంట్స్ ఏవో నేనే రాసుకుంటా. హలో, అంత సీన్ లేదమ్మా. నువ్వు నా చెయ్యి పట్టుకుని రాయించాలి, అప్పుడే నా ఈగో సాటిస్ఫాక్షన్. ఇదెక్కడి టార్చర్ బావా? ఏ
ఆఫీస్ పని ఇంట్లో పెట్టి నువ్వు నన్ను టార్చర్ పెట్టట్లేదు. ఇది అంతే, రాయించు.